నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదు। మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే వైసీపీ విధానమన్న ఎమ్మెల్సీ బొత్స। స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు త్వరలోనే ఉద్యమించినట్లు వెల్లడి। జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు। భూమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు। టీటీడీ చైర్మన్ ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమన్న భూమన। బీఆర్ నాయుడు చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం। వైసీపీ ఫేక్ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు। మంగగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। కూటమి ప్రభుత్వంపై నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమై ఇంకా బుద్ధి రావడంలో వీళ్లకు మళ్లీ అధికారంలోకి వచ్చేదానికి ప్రభుత్వం మీద నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది। అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేయకుండా అభివృద్ధి సాధించామని చెప్పి అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో 14 నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఫేక్ ప్రచారాలతో మనుగడ సాగించాలా, ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది। ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నా, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోవడం లేదు, గేట్లు కొట్టుకుపోయినాయి, గేట్లు మునిగిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు। ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ బృందాన్ని ఇప్పుడు చూడమని చెప్తున్నా। 70 గేట్లు ఉంటే 69 గేట్ల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి। ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి। రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ఒక గొప్ప చారిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించాలని సముద్రంలోకి పోయే నీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే బనకచెర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పలా। ఏంటి మీ పరిస్థితి అనేది ఇంతవరకు చెప్పకుండా పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది। మరి ఈ విధంగా అబద్ధపు ప్రచారం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు చేయడంలో దిట్ట। అమరావతి మునిగిపోతుందని మాట్లాడుతున్నారు। అమరావతిలో వర్షాలు వచ్చేసినాయి, అమరావతి మునిగిపోయిందని। అమరావతిలో బ్రహ్మాండంగా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన వాగ్దానమో తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని కట్టుబడిన మాటకు ఈరోజు నిలబెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి। ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వర్షాలు పడద్దా? వర్షాలు పడవా? వర్షాలు పడినప్పుడు నీళ్లు రావా? నీళ్ళు వచ్చినప్పుడు వంకలు వాగల్లో కొట్టుకొని పోయేది సృష్టి సహజమా కాదా? మరి ఈ విధంగా వర్షాలు పడతానే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారము, ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు। చిన్న వరద వస్తే కూడా మునిగిపోయిందని మాట్లాడతారు। వాగులు వంకలు వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మునిగిపోవడం, వంకలు వాగుల్లో కొట్టుకుపోయి చివరకు నదులు లేకపోయి సముద్రాలకు కలిసిపోవడం సర్వసాధారణం, సృష్టి సహజం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా। అదేవిధంగా బుడమేరుకు వరద వచ్చింది, బుడమేరు ద్వారా ఊరంతా మునిగిపోతూ ఉందని మాట్లాడుతూ ఉంటారు। ఎప్పుడో 10 ఏళ్లకు 20 ఏళ్లకు ఎక్కడో చోట వరదలు వస్తూనే ఉంటాయి। దాని ఆల్టర్నేట్ ఏర్పాట్లన్నీ ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి। అంతలోనే బుడమేరులో వరద వస్తానే విజయవాడ మునిగిపోయింది, అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారాలు కూడా చేసి ఆ ఫేక్ ప్రచారాల మీద ఉనికి కోసం బతకాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ। నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, మామిడి రైతులు, పొగాకు రైతులు మొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం। అదేవిధంగా రాజధాని నిర్మాణం గురించి అమరావతి అని కమ్మవారి రాజధాని అని చెప్పి మునిగిపోతుందని చెప్పి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వలేదని చెప్పి రకరకాల కట్టుకథల గ్రాఫిక్స్ అన్ని కూడా మాట్లాడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కేవలం ఉనికి కోసమే చేస్తూ ఉంది అన్నీ కూడా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది వైసీపీ విధానమని స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు త్వరలోనే ఉద్యమించినట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై ఎందుకు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్లో ఏకంగా 32 డిపార్ట్మెంట్లను ప్రైవేటీకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉండడం దారుణమని మండిపడ్డారు. కలిసి వచ్చే వారందరినీ సమన్వయం చేసుకుంటూ విశాఖ ఉక్కు కోసం పోరాటానికి వైసీపీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సమస్య అయితే మీరు అబద్ధాలు చెప్తే మీరేమైతే మీరు చర్య తీసుకుని ఏంటి చర్య తీసుకుంటారు? నేను చెప్పిన అబద్ధాలా? మీరు చెప్తున్న అబద్ధాలు. ముందు చర్యలు తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, మంత్రులు, మీ తాలూకా ప్రజాప్రతినిధులు మాదమే చర్య తీసుకోండి. నీ తాటాకి చెప్పులకి ఎవరు భయపడిపోయేది ఎవరు లేరు. ఇక్కడ చర్య తీసుకుంటాం. ఏం చర్య తీసుకుంటాం? మీరు ఏం చెప్పారు స్టీల్ ప్లాంట్ గురించి? స్టీల్ ప్లాంట్ వచ్చి 32 డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాని మీ తాలూకా క్లారిటీ ఏంటి? మీ తాలూకా విధానం ఏంటి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిన్న మనం చూశాను, ఏదో ఏబిఎన్లో అనుకుంటాను, ఒక స్టోరీ ఉదయమే దొంగ వైఖరి ఉందంటే మాది వైసీపీ పార్టీ. మాకు దొంగ వైఖరి ఏంటి? మేము క్లారిటీతో ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేట్ పదం జరగడానికి వీలు లేదు. ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించుకుంటాం. ఇది ప్రాంతవాసిగా ఇది మా పార్టీ విధానం. ఇదేదో నేను ఈరోజు చెప్తున్న మాట కాదు. అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన, మీరు ఆచి తూచి మీరు ఓటు వేయండి. ఇవాళ ఇక్కడ కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మీరు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే మీరు మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మాయ చేస్తున్నారు అని పదే పదే చెప్పారు. ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ నాయకులందరూ? ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఈ రోజున్న కేంద్ర మంత్రి కానీ, లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, అధికార పార్టీ తాలూకు అధ్యక్షులు కానీ ఏం చెప్పారు? ఆ రోజు గొప్పగా నినాదాలు చేశారే, మరి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి? మేము చెప్పాం 14,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది. ఏదైతే బ్యాంకు కరెక్ట్ అవ్వకుండా దాన్ని వచ్చి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం అది కాకుండా ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి ఆ తర్వాత 2 సార్లు విశాఖపట్నం వచ్చారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చారు. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? చెప్పాం, మేము అడిగాం. ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? ఈ 14 కాలంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 1-2 సార్లు కాదు, 16 సార్లు వెళ్ళారు. ఈ 16 వెళ్ళిన నేపథ్యంలో ఏం చేశారు మరి స్టీల్ ప్లాంట్ని? ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడట్లేదు? వాటిని ప్రైవేట్ పరం చేస్తూ సర్వీసింగ్ వాటన్నింటిని ఇస్తుంటే దాని మీద ఎందుకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వట్లేదు? ఏఐ ద్వారా భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వీఐపీ దర్శనం ఉదయం 10 గంటలకు ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వీఐపీ దర్శనం ఉదయం 8 నుంచి 8:30 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని తీసుకున్న చర్యలలో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. తిరుమల వచ్చి వైఎస్ జగన్ భారతీ ప్రసాదాలు తింటారని, తిరుమలలో తప్పు చేస్తే మాట్లాడాలి కానీ లేనిపోని విమర్శలు చేయడం సరికాదన్నారు. బోమన కరుణాకర్ రెడ్డి పనిగట్టుకుని తిరుమలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భక్తులకి పాలు, టీ, కాఫీ, టిఫిన్స్ ఇవన్నీ కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నిర్విరామంగా సప్లై చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 20 గంటలు 22 గంటలు వెయిట్ చేసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మాకు ఎలాంటి కంప్లైంట్ భక్తుల నుంచి రాలేదు ఇప్పటిదాకా. స్థానికులకి ఏదైతే ఉందో గతంలో నెలకు 1 రోజు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఆ తర్వాత గత 5 ఏళ్లు దాన్ని రద్దు చేశారు. దాన్ని మళ్ళీ మేము
పునరుద్ధరించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1-2 గంటల్లో దర్శనం చేయించాలి అనేటువంటి దీంతో ఏకగ్రీవంగా మా బోర్డు సభ్యులు తీర్మానించారు. దాన్ని ఆసరాగా చేసుకొని గూగుల్ వారితోనూ TCS వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్ చేశారు మన అధికారులు. వాళ్ళు 90% రెడీ అయిపోయింది. ఇంకో చిన్న సమస్యలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ చేసుకున్న తర్వాత 1-2 నెలల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా భక్తులకి 1-2 గంటల్లో దర్శనం జరిగేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం. మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలా లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000, 60,000 రోజులు చేస్తాం. ఈ రోజు యావరేజ్ గా 80,000 మందికి పైన దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. కూటమి ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పాలక మండలి తప్పులను ఎత్తి చూపితే దాన్ని సరిదిద్దుకోకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరిగి అత్యంత నీచమైన భాష వాడారని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చరిత్రలో ఎంత నీచమైన భాష వాడిన వారు మరొక్కరు లేరని మండిపడ్డారు. తన హయాంలో తప్పులు జరిగాయన్న బిఆర్ నాయుడు ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్దమని బోమన ప్రకటించారు. బిఆర్ నాయుడు ఎంత నోటికి పని చెప్పినా చేసిన తప్పిదాలను సర్దిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో మాట్లాడడం జరిగింది. తనను తాను పొగుడుకోవటం ఎలా ఉంది అంటే తన కాళ్లను తనే మొక్కుకొని దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించుకున్నట్టుగా ఉంది. ఇతరులు ఆయన్ను దీవించాలి గాని నువ్వు చాలా గొప్ప పనులు చేసినావని ఆయనకు ఆయన పొగుడుకొని తనను తాను దీవించుకున్నాడు. బహుశా నాయుడు గారు ఈరోజు భగవంతుని ప్రసాదం కాకుండా మరేం తీసుకొని ఆయన ఈ రోజున మాట్లాడారో కానీ ఈ రకంగా ఇంత దిగజారి మాట్లాడిన సందర్భం లేనే లేదు. ఆయన వాడినటువంటి భాష బజారు రౌడీల కంటే హీనంగా ఉంది. టీటీడీ పాలక మండలి అధ్యక్షునిగా 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు గౌరవించేటువంటి సంస్థకి అతి ముఖ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటానికి భిన్నంగా తన స్థాయి ఇది, నేను రోడ్డు సైడుకు సంబంధించినటువంటి వాడునే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే కాకుండా ఆయన మాటల్లో ధ్వనించినటువంటివి నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్, ఒక నీచుడు, ఒక డెకాయిట్, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.